మేమెంతో కష్టపడి పొద్దున్నే అందరికంటే ముందుగా ఈ సీరియల్ ఎపిసోడ్ను మీకు అందిస్తున్నాము. మా కష్టానికి మీరిచ్చే చిన్న ప్రోత్సాహం ఒక్కటే. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, మీ స్నేహితులతో షేర్ చేయండి. మేము అప్లోడ్ చేసే ప్రతి కొత్త వీడియో మీకు అందరికంటే ముందుగా రావాలంటే పక్కనే ఉన్న బెల్ గుర్తును తప్పకుండా నొక్కండి. మీ ప్రేమ, ఆదరణ, సహకారానికి హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ఆదరణే మాకు మరింత ఉత్సాహాన్ని ఇస్తుంది. గీతాంజలి మరియు ఆమె భర్త శివశంకర్ల పవిత్రమైన వివాహ బంధం, వారి దాంపత్య జీవితంలో ప్రసరించే అమితమైన ప్రేమరాగాలు ఈ దివ్యమైన వివాహ వార్షికోత్సవ శుభోదయాన ఎంతో మనోహరంగా, కంటికి రేపటి కాంతిలా రూపుదిద్దుకున్నాయి. ఇల్లంతా రంగురంగుల పూల తోరణాలతో, మెరిసే విద్యుత్ దీపాలతో, గుమగుమలాడే అగరబత్తుల సువాసనలతో ఒక దివ్యమైన పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెళ్లిరోజు సంతోషంలో మునిగి తేలుతున్న గీతాంజలి తన భర్తను చూసి ఎంతో మురిసిపోతూ, లాలిత్యంతో కూడిన సిగ్గును ఒలకబోస్తూ తన భావాలను వ్యక్తపరిచింది. ఆమె కళ్లలో భర్త పట్ల ఉన్న అమితమైన ఆరాధన, గౌరవం, అనురాగం స్పష్టంగా తొంగిచూస్తున్నాయి. ఉదయాన్నే నిద్రలేచిన పిల్లలు ప్రీతి, భవిత, కృష్ణజ మరియు రోహిత్ అందరూ కలిసి ఒకచోట చేరి ఆనందంతో కేరింతలు కొడుతూ, సంతోషంతో నిండిన ముఖాలతో గీతాంజలి వద్దకు పరుగెత్తుకుంటూ వచ్చి హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మమ్మీ అంటూ ఎంతో ప్రేమగా, ఆప్యాయంగా శుభాకాంక్షలు తెలిపారు. గీతాంజలి పిల్లల ప్రేమను చూసి ఎంతో సంబరపడిపోతూ కళ్లలో సంతోష భాష్పాలు నిండగా అందమైన చిరునవ్వుతో థ్యాంక్యూరా నా బంగారు తల్లులు అని చెప్పి వారిని గుండెలకు హత్తుకుని దగ్గరకు తీసుకుంది. ఆ తర్వాత గ్రీటింగ్స్ అందుకున్న గీతాంజలి అటూ ఇటూ చూస్తూ మీ డాడీ ఎక్కడున్నారా అని ఆతృతగా అడిగింది. పిల్లలు పక్క గదిలో ఉన్న తండ్రి శివశంకర్ ఉన్నవైపు చూపిస్తూ అదిగో అక్కడున్నారు మమ్మీ, పదండి డాడీకి కూడా శుభాకాంక్షలు చెబుదాం అని ఉత్సాహంగా పరిగెత్తుకెళ్లారు. డాడీ డాడీ ఒకసారి ఇలా వచ్చి మమ్మీ పక్కన నిల్చోండి. మీ ఇద్దరిని పక్కపక్కన నిల్చోబెట్టి విషెస్ చెప్పి సరదాగా జ్ఞాపకంగా ఫోటోలు తీసుకుందాం అనుకుంటున్నాం అని ఎంతో ఆశగా అడిగారు. కానీ శివశంకర్ తన చేతిలోని కాగితాలు, ముఖ్యమైన పత్రాలను ఎంతో తీవ్రంగా చూసుకుంటూ చాలా గంభీరంగా సారీ పిల్లలు, నేనిప్పుడు చాలా బిజీగా ఉన్నాను, ఇక్కడికి రావడం అస్సలు కుదరదు అని కఠినంగా తేల్చి చెప్పేశాడు. పెళ్లిరోజు వంటి పవిత్రమైన రోజున కూడా పెళ్లిరోజు శుభాకాంక్షలు తీసుకోలేనంతగా, మమ్మీకి ప్రేమగా విషెస్ చెప్పలేనంతగా ఏం చేస్తున్నారు అని పిల్లలు తీవ్రమైన ఆశ్చర్యానికి గురయ్యారు. అసలు మీరు ఆ కాగితాల్లో అంత మునిగిపోయి ఏం రాస్తున్నారు డాడ్, చూపించండి అని ఆయన చేతిలోని కాగితాలను బలవంతంగా లాక్కోవడానికి తీవ్రంగా ప్రయత్నించారు. ఆయన ఆ కాగితాలను పిల్లలకు చిక్కకుండా వెనుకకు దాస్తూ నో 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 ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించను అని వారించాడు. ప్రీతి కొంటెగా నవ్వుతూ డాడ్ ప్లీజ్, గర్ల్ ఫ్రెండ్కి ఏమైనా రహస్యంగా లవ్ లెటర్ రాస్తున్నారా ఏంటి అని ఆట పట్టించగా శివశంకర్ మరింత నవ్వుతూ ఎస్, కరెక్ట్గా గెస్ చేశావు, నా గర్ల్ ఫ్రెండ్కే లవ్ లెటర్ రాస్తున్నాను అని బదులిచ్చాడు. ఆ మాట వినగానే పిల్లలు ఒక్కసారిగా షాక్ అవుతూ వాట్ మామ్, డాడీకి నిజంగానే గర్ల్ ఫ్రెండ్ ఉందా అని ఆందోళనగా అడిగారు. గీతాంజలి ఏమాత్రం కంగారు పడకుండా ఎంతో ప్రశాంతంగా అందమైన చిరునవ్వుతో అవునమ్మా ఉంది అని బదులివ్వగా ఆ విషయం తెలిసి కూడా నువ్వింత కూల్గా ఎలా ఉన్నావు మామ్, నీకు కోపం రావట్లేదా అని ప్రీతి ఆశ్చర్యంతో ప్రశ్నించింది. అప్పుడు శివశంకర్ మురిపెంగా నవ్వుతూ జోక్యం చేసుకుని ఏయ్, ఆ విషయం మీ మమ్మీకి తెలియడం మాత్రమే కాదు, నా గర్ల్ ఫ్రెండ్ పేరు, ఊరు, అడ్రస్, వివరాలన్నీ మీ మమ్మీకి క్లియర్గా తెలుసు. అసలు నా గర్ల్ ఫ్రెండ్ పేరు గీతాంజలి. నాకు లైఫ్లో ఫ్రెండ్ అయినా, లవర్ అయినా, ప్రేయసి అయినా, భార్య అయినా అన్నీ నా గీతునే అని స్పష్టం చేస్తూ గీతాంజలిని దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా ముద్దు పెట్టాడు. అది చూసి పిల్లలందరూ ఆనందంతో గట్టిగా నవ్వుకుంటూ చప్పట్లు కొట్టారు. అందరిలా రాత్రి 12 గంటలకే సాధారణంగా విషెస్ చెప్పేస్తే అందులో కిక్కేముంటుంది? అందుకే తన ప్రేమనంతా ఒక అందమైన కవిత రూపంలో రాసి సాయంత్రం అందరి సమక్షంలో జరిగే వేడుకలో తన భార్య కోసం గట్టిగా చదివి వినిపించడమే తన ప్రత్యేకత అని శివశంకర్ ఎంతో గర్వంగా వివరించాడు. ఇదే సమయంలో ఇంటి ముందు భాగంలో మరియు విశాలమైన గార్డెన్ ఏరియాలో పెద్ద ఎత్తున పండగ వాతావరణం నెలకొంది. సమయం ఆసన్నమవుతుండటంతో కుటుంబ పెద్ద రాజారావు గారు, నానమ్మ ఇద్దరూ కలిసి ఫంక్షన్ పనులను, అలంకరణ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. రాజారావు గారు ఎంతో ఉత్సాహంతో ఊగిపోతూ అదిగో అక్కడి నుంచి ఆ మూల వరకు కలర్ఫుల్ లైటింగ్, పూల డెకరేషన్ చేస్తే గ్రాండ్గా ఉంటుంది. సాయంత్రం వచ్చే అతిథులందరికీ మన ఇల్లు స్వర్గంలా కనిపించాలి అని నానమ్మతో చెప్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అంజలి ఎంతో వినయంతో పద్ధతిగా వేడివేడి కాఫీ కప్పులను ఒక ట్రేలో పట్టుకుని అక్కడికి వచ్చింది. అక్కడే తిరుగుతున్న మనీష్ అంజలిని చూసి ఏంటి అలా చూస్తున్నావు అంజలి, కాఫీ కేవలం తాతయ్యకి,
నానమ్మకేనా? నాకు లేదా? అని సరదాగా అడిగాడు. అంజలి, మీరు ఆల్రెడీ ఇందాకే తాగేశారు కదా అని తేవలేదు అని చెప్పగా, మనీష్, నీ చేతి కాఫీ ఎన్నిసార్లైనా తాగొచ్చు కదా తాతయ్య అని అన్నాడు. రాజారావు గారు సంతోషంతో నవ్వుతూ, అవునరా మనీష్, మన ఇంట్లో కాఫీ పెట్టడంలో మీ నానమ్మ, మీ అత్తయ్య తర్వాత అంత రుచిగా, పద్ధతిగా పెట్టేది అంజలియే అని ఎంతో ఆప్యాయంగా మెచ్చుకున్నారు. మనీష్ నవ్వుతూ, విన్నావుగా, వెళ్ళి నాకు కప్పు కాఫీ తీసుకురాపో అని చెప్పగా అంజలి సరేనంటూ చిరునవ్వుతో లోపలికి వెళ్ళింది. ఆ తర్వాత మనీష్ ఫంక్షన్ డెకరేషన్ బాధ్యతలను తన భుజాన వేసుకుని హడావుడి చేయడం ప్రారంభించాడు. అక్కడ పనిచేస్తున్న పనివాళ్లను గట్టిగా పిలిచి, రేయ్, అక్కడ స్టేజ్ సరిగ్గా వేయించండి, కాసేపట్లో టెంట్ వాళ్ళు వస్తారు, వంటలు చేయడానికి ఇక్కడ సపరేట్ టెంట్ వేయించండి. ఎలక్ట్రీషియన్ రాగానే సిరీస్ బల్బులతో ఇల్లంతా దివ్వెలా వెలిగిపోయేలా డెకరేషన్ చేయించండి అని వేగంగా సూచనలిచ్చాడు. మొదటిసారి అత్తయ్యగారి పెళ్లిరోజు వేడుక మన ఇంట్లో జరుగుతోంది కాబట్టి ఏర్పాట్లలో ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదని, చూసిన వాళ్లంతా అబ్బురపడేలా అంతా అదిరిపోవాలని పనులను పరుగులు తీయించాడు. కాసేపటికి ఫంక్షన్ భోజన మెనూను ఫైనలైజ్ చేయడానికి మనీష్, రాజారావు గారు, నానమ్మ, అంజలి అందరూ ఒకచోట చేరారు. మనీష్ తన చేతిలో ఉన్న క్యాటలాగ్ చూస్తూ, నానమ్మ, మెనూ వినండి, రాగానే అతిథులకు వెల్కమ్ డ్రింక్గా ఆర్టిఫిషియల్ కూల్ డ్రింక్స్ ఇచ్చేద్దాం అని చెప్పాడు. వెంటనే అంజలి జోక్యం చేసుకుంటూ, ప్రతి ఫంక్షన్లో ఇచ్చే ఆ కూల్ డ్రింక్స్ కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండ్ల రసాలు లేదా హెల్దీ డ్రింక్ ఇస్తే బాగుంటుంది కదా అని చొరవగా సలహా ఇచ్చింది. రాజారావు గారు ఆమె ఆలోచన చాలా బాగుందని మెచ్చుకున్నారు. మనీష్ విసుగ్గా చూస్తూ, సరే, ఇక స్టార్టర్స్ కింద చికెన్ 65, మటన్ 65 పెడదాం అని అనగా, అంజలి మళ్ళీ అవి అందరూ ప్రతి ఫంక్షన్లో రొటీన్గా పెట్టేవే, మనం ఏమైనా వెరైటీగా కొత్తగా ఆలోచిస్తే బాగుంటుంది అంది. మనీష్ అసహనంతో మెయిన్ కోర్స్లో చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, బటర్ నాన్, తందూరి రోటీ, చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ, ప్రాన్స్ ఇవన్నీ ఉంటాయి అని చెప్పగా అంజలి నవ్వుతూ, ఇవన్నీ ఒకేసారి తింటే ఆ కోళ్ళు, మేకలు, చేపలు, రొయ్యలు కడుపులోకి వెళ్ళి యుద్ధం చేసుకుంటాయి అని వ్యంగ్యంగా అంది. మనీష్ కోపంతో, నువ్వు నా పనులకు అడ్డుపడకుండా నీ పని నువ్వు చూసుకో అని అనగా, చేసే పని ఏదో పద్ధతిగా, ఆరోగ్యంగా చేయాలని చెప్తున్నాను తప్ప వేరే ఉద్దేశం లేదు అని అంజలి అంతే ప్రశాంతంగా బదిలిచ్చింది. రాజారావు గారు అంజలికి మద్దతుగా నిలుస్తూ, నువ్వేమనుకుంటున్నావో ధైర్యంగా చెప్పమ్మా అని అడగ్గా, అంజలి ఎంతో ఉత్సాహంగా మన సాంప్రదాయ విందు భోజనం గురించి వివరించడం మొదలుపెట్టింది. కొత్తిమీర కారం పెట్టిన కమ్మటి వంకాయ కూర, ఘుమఘుమలాడే గోంగూర పప్పు, పచ్చిమిరపకాయలతో చేసిన దోసకాయ పచ్చడి, లేత మునక్కాయల సాంబారు, తోటకూర పులుసు, ఆవపెట్టిన పులిహోర, కొత్త బెల్లంతో చేసిన పూర్ణాలు, బూరెలు, పాత బియ్యంతో వండిన పరమాన్నం, గుమగుమలాడే కందిపొడి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, గడ్డ పెరుగు, ఇలాంటి స్వచ్ఛమైన సాంప్రదాయ విందు భోజనం పెడితే అతిథులు తిన్న ప్రతిసారి మన విందే గుర్తు చేసుకుంటారని చెప్పింది. రాజారావు గారు ఆ వంటకాల వర్ణన విని ఎంతో ఆనందించి అదే మెనూ ఫైనల్ చేయమన్నారు. అయితే బయటి క్యాటరర్స్ ఈ రుచులను సరిగ్గా చేయలేరేమోనన్న అనుమానంతో అంజలి తానే స్వయంగా వంటలు చేస్తానని, తనకు 2-3 సహాయకులను ఇస్తే 100 మందికే కాదు 1000 మందికైనా క్షణాల్లో వండి పెడతానని ధైర్యంగా చెప్పింది. రాజారావు గారు సంతోషంతో ఆమెకు కావలసినంతమంది సహాయకులను ఇస్తామని ఒప్పుకున్నారు. ఆ తర్వాత వంటలకు కావలసిన తాజా కూరగాయలు కొనుగోలు చేయడానికి అంజలి, మనీష్ బయలుదేరారు. మనీష్ కారులో వెళ్దామని తాళాలు తీయగా, అంజలి వంటలకు కావలసిన కూరగాయలు తేవడానికి కారులో వెళ్లకూడదని చెప్పి ఆపి రోడ్డుపైకి వచ్చి ఒక షేర్ ఆటోను ఆపింది. మనీష్ ఆశ్చర్యపోతూ, కారుంటే ఈ ఆటో ఏంటి అని అడగ్గా, కారులో మార్కెట్కు వెళ్తే డబ్బున్న వాళ్లని భావించి వ్యాపారులు రేట్లు ఎక్కువ చెప్తారని, ఆటోలో లేదా నడుచుకుంటూ వెళ్తేనే సరైన రేటు చెప్తారని అంజలి తన ప్రాక్టికల్ లాజిక్ చెప్పింది. ఇద్దరూ ఆటో ఎక్కారు. దారిలో ఆటో రోడ్డు గుంతలకు ఎగిరిపడుతుంటే మనీష్ చెమటలు పట్టి తీవ్రంగా ఇబ్బంది పడుతుండగా అంజలి అతడి అవస్థను చూసి సరదాగా నవ్వింది. నీకు కారులో ఏసీ అలవాటు కదా, ఆటోలో కూడా ఏసీ వేయించమంటావా? ఆటో డ్రైవర్ అన్నా, మా సార్కి ఏసీ కావాలంట, కొంచెం వేయి అని ఆట పట్టించింది. మనీష్ విసుగ్గా ముందుకు చూసి, ఆటో నడుపు వ్యాపారి అని డ్రైవర్పై అరిచాడు. మార్కెట్ చేరుకోగానే అక్కడ వీధి చివర ఒక వ్యాపారి కలర్ఫుల్గా, ఫ్రెష్గా పీచు మిఠాయి తయారు చేస్తూ కనిపించాడు. అది చూడగానే అంజలి చిన్నపిల్లలా సంబరపడిపోతూ, హే, పీచు మిఠాయి అని పరిగెత్తుకెళ్ళి 2 కొనుక్కుంది. మనీష్ వద్దకు వచ్చి తినమని ఆఫర్ చేయగా మనీష్, చిచి, రోడ్డు మీద తయారు చేసే ఈ స్ట్రీట్ ఫుడ్ అస్సలు పరిశుభ్రంగా ఉండదు, రంగులు కలిపి చేస్తారు, నేను తినను అని క్లాస్ పీకాడు.
అంజలి 4 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టిన నిల్వ ఆహారం తింటారు గాని ఫ్రెష్గా చేసే పీచు మిఠాయి తినరా? నేనే తింటాను అని 2 మిఠాయిలను ఎంతో ఆస్వాదిస్తూ నాలుకపై పెట్టుకుంటే ఇట్టే కరిగిపోతోందని ఊరిస్తూ తినింది. ఆమె తింటున్న తీరు చూసి నోరూరి తట్టుకోలేకపోయిన మనీష్, సరే బావుందో లేదో టెస్ట్ చేయడానికి ఒకటైతే ఇవ్వు అని అడిగాడు. కానీ అంజలి 2 నాకే అని ఇచ్చేందుకు నిరాకరించింది. దాంతో మనీష్ నేరుగా వ్యాపారి వద్దకు వెళ్ళి నాకు పీచు మిఠాయి ఇవ్వు అని అడగ్గా ఆ వ్యాపారి ఇందాక నా వ్యాపారాన్ని ఆహారాన్ని అపరిశుభ్రమైంది అని విమర్శించారు కదా, నేను మీకివ్వను అని అలకబూనాడు. మనీష్ 50 రూపాయలు ఇస్తానివ్వు, 100 ఇస్తాను, 200 ఇస్తాను అని రేటు పెంచుకుంటూ పోయినా వ్యాపారి పంతంతో ఒప్పుకోలేదు. చివరకు మనీష్ జేబులోంచి 100 రూపాయల నోటు తీసి ఇవ్వడంతో ఆ వ్యాపారి పీచు మిఠాయి ఇచ్చాడు. అంజలి నవ్వుతూ ఆ డబ్బులు కట్టించగా మిఠాయి అసలు ధర 20 రూపాయలే అని తన్ను విమర్శించినందుకే 100 లాగానని వ్యాపారి చెప్పడంతో మనీష్ మోసపోయానని భావించి ముఖం చిన్నబోసుకున్నాడు. మార్కెట్ లోపలికి వెళ్ళాక అంజలి ప్రతి షాపును సందర్శిస్తూ ఏ షాపులో ఏ కూరగాయలు ఎంత తాజాగా ఉన్నాయో క్షుణ్ణంగా పరిశీలిస్తూ నడవసాగింది. మనీష్ మోయలేని కూరగాయల సంచులను పట్టుకుని అలసిపోతూ అసలు కూరగాయలు త్వరగా కొనకుండా మార్కెట్ అంతా ఎగ్జిబిషన్లాగా ఎందుకు తిరుగుతున్నావు అని విసుక్కున్నాడు. అంజలి ముందు మార్కెట్ అంతా చూసి ఎక్కడ మంచివి చౌకగా ఉన్నాయో తెలుసుకుని ఆ తర్వాతే కొనాలి అని వివరించింది. వంకాయల వద్దకు రాగా వ్యాపారి కేజీ 60 రూపాయలని చెప్పగా అంజలి నేరుగా 30 రూపాయలకిస్తావా అని అడిగింది. మనీష్ సగానికి సగం బేరం ఆడతావేంటి అని కంగారు పడగా మార్కెట్లో బేరం ఆడడం ఇలాగే ఉంటుందని అంజలి అతనికి పాఠం చెప్పింది. వ్యాపారి ఇంకో మాట చెప్పమంటే అయితే 20 రూపాయలకే ఇవ్వు అని అంజలి మరింత తగ్గించడంతో ఆ వ్యాపారి భయపడి 30 రూపాయలకే కేజీ వంకాయల్ని ఇచ్చేశాడు. అంజలి తన తెలివితేటలతో తక్కువ ధరకే తాజా కూరగాయలు కొనుగోలు చేసి సంచులను మనీష్ చేతికిచ్చింది. మరోవైపు గీతాంజలి తన కారులో వెళ్తుండగా ఆమెకు వరుసగా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. మిత్రులు, శ్రేయోభిలాషులు, వ్యాపారవేత్తలు అందరూ ఆమెకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గీతాంజలి అందరికీ నవ్వుతూ సమాధానాలు చెప్తూనే పొద్దున్నుంచి ఫోన్లు మాట్లాడి తలనొప్పి వస్తోందని భర్త శివశంకర్తో అంది. ఆయన సరదాగా ఆమెను ఆట పట్టిస్తూ ఆ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నాడు. అయితే కథలో ఊహించని విస్ఫోటనం లాంటి పెద్ద మలుపు తిరిగింది. గీతాంజలి కారు వెళ్తున్న రోడ్డుపైకి ఆమె అనుచరుడైన ప్రభాకర్ బైక్పై వేగంగా వచ్చి కారు ఆపండి, ఆపుబోయి ఆపు అని గట్టిగా అరుస్తూ కారును అడ్డుకున్నాడు. కారు ఆగగానే ప్రభాకర్ కంగారుగా విపరీతమైన ఆయాసపడుతూ పరుగెత్తుకుంటూ గీతాంజలి విండో వద్దకు వచ్చాడు. గీతాంజలి ఏమైంది ప్రభాకర్, ఎందుకంత కంగారు పడుతున్నావు అని అడగ్గా ప్రభాకర్, మేడం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మేడం, కానీ మీకు ఒక అత్యంత ముఖ్యమైన విషయం చెప్పాలి. అంజలి దొరికిపోయింది మేడం. మార్కెట్లో పీచు మిఠాయి తింటూ నాకు ప్రత్యక్షంగా కనిపించింది. అంతేకాకుండా మన మనీష్ సార్ కూడా అంజలితోనే మార్కెట్లో కలిసి తిరుగుతున్నారు మేడం అని పచ్చి నిజాన్ని బయటపెట్టేశాడు. ఆ మాట వినగానే గీతాంజలి గుండె ఆగినంత పనైంది. ఆమె ముఖంలో పెళ్లిరోజు ఆనందం, ఉత్సాహం క్షణాల్లో మాయమై తీవ్రమైన దిగ్భ్రాంతి, భయం, తీవ్ర కోపం ఆవహించాయి. అంజలి మళ్లీ తమ జీవితంలోకి ప్రవేశించిందనే విషయాన్ని, తన అల్లుడు మనీష్ ఆమెతోనే ఉన్నాడనే సత్యాన్ని జీర్ణించుకోలేక గీతాంజలి తీవ్రమైన షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో ఈనాటి ఎపిసోడ్ అత్యంత ఉత్కంఠభరితమైన మలుపుతో ముగిసింది. మీ వ్యాపారం, మీ బ్రాండ్, మీ ప్రోడక్ట్ లక్షలాది మంది ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారా? అయితే ఇదే మీకు సరైన అవకాశం. మీ ప్రకటనను మా వీడియో ప్రారంభంలో ప్రత్యేకంగా ప్రసారం చేస్తాము. మీ బ్రాండ్కు మరింత గుర్తింపు, మరింత చేరువ, మరింత ప్రచారం అందిస్తాము. ఆసక్తి ఉన్నవారు వెంటనే మీ ప్రకటన వివరాలను మా మెయిల్ ఐడికి పంపండి. ఆలస్యం చేయకండి, ఈరోజే సంప్రదించండి. మీ విజయ ప్రయాణంలో మేం మీతో కలిసి ముందుకు సాగుతాము.